ఆగండి, ఆగండి. కాస్త మమ్మల్ని గుర్తించండి. ఇంట్లో నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక వరమని చెప్పాలండి. వెజ్‌లో ఈ కూర రుచిని చూసారంటే నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా చికెన్ కన్నా ఇదే బాగుందంటారు బొంగరంలా తిరుగుతూ. ముందుగా వంటల్లో ప్రథమ స్థానమైన ఉల్లిపాయలు 4 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి వేపేయండి అంతే. ఆ కర్రీలో టమాటా స్థానం మీరు తెలుసుకోకపోతే అంతే సంగతులండోయ్. దీని స్థానం ఎలా ఉండాలంటే వాన తుంపర్లుగా ఉండాలి. వరదలా మాత్రం ఉండకూడదు. ఎలాగైనా బ్రహ్మదేవుని మనం తలుచుకోవాల్సిందే. ఇన్ని రుచుల్లో ఇందులో ఇంత అద్భుతమైన రుచిని ఎలా కనిపెట్టావయ్యా అని. పిల్లలు లొట్టలేసుకుంటూ ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. చికెన్ అని పిల్లలు మారం చేస్తే ఈ కర్రీని చేసి పెట్టేయండి మొత్తం ఖాళీ చేసేస్తారు. మిల్ మేకర్ మునిగేలా తగినన్ని వాటర్ ఏసేసుకోండి. ఒక్క 10 నిమిషాలు మంట సిమ్‌లో పెట్టి ఉడికించిన తర్వాత కరెక్ట్‌గా మన కర్రీ అనేది నాటుకోడి రుచిని పట్టుకుంటుందండి. మిల్ మేకర్ ఆ వాటర్‌లో ఉడికి ఉప్పు, కారం, మసాలా అన్నీ పీల్చుకుని అద్భుతమైన రుచిగా మారిపోతుందండి. చూసారా? మీకేమనిపిస్తుంది? నాకైతే ఇప్పుడే ఆకలేసేస్తుంది. ఆ బ్రహ్మదేవుని తలుచుకుంటూ ఒక పుట్ట పట్టేస్తా మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.